మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు చాలామంది కామెంట్లు చూసాము, తిరుపతి పోతే శ్రీవారి మఠం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు, విష్ణు నివాసం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు, ఎక్కడ దర్శనం అవుతుంది, అది ఎట్లా అన్నా ఎక్కడ టికెట్ తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళకి హ్యాపీ, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ప్లీజ్ డోంట్. మేము ముందు కృష్ణ ఎక్స్ప్రెస్కి పోయాము. అది దానికి రిజర్వేషన్ అవసరం లేదు. కృష్ణ ఎక్స్ప్రెస్కి కొంచెం దూరం పోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు దిగుతుంటారు, మాకు సీట్లు అందుతాయి. పద్మావతికి అయితేనేమో ఖచ్చితంగా రిజర్వేషన్ చేయించుకోవాలి. రానేవే కొద్దిగా ముందున్నాడు. పద్మావతికి అయితే రిజర్వేషన్ చేయించుకోవాలి. అది పక్కా పెడితే మనం తిరుపతిలో దిగంగానే విష్ణు నివాసంలో రైల్వే స్టేషన్ పక్కనంటే ఉంటుంది విష్ణు నివాసం అని. పెద్ద 3-4 అంతస్తులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాంట్లో టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ నైట్ 9 గంటల నుంచి 7,000 టోకెన్ల దాకా ఇస్తున్నారు. 10,000 7,000 ఇస్తున్నారు. అవి నైట్ 9 గంటల కాడ నుంచి ఇస్తూనే ఉంటారు, అయిపోయిన దాకా ఇస్తూనే ఉంటారు. క్లోజ్ చేస్తారు. అయితే విష్ణు నివాసంలో ఇస్తారు, తర్వాత బస్ స్టాండ్లో ఇస్తారు, తర్వాత అలిపిరి మెట్ల దగ్గర కూడా ఇస్తారు. అలిపిరి మెట్లకి ఇంకో విషయం ఏంటంటే, అలిపిరి మెట్ల మార్గంలో మధ్యన ఎవ్వరు స్టార్టింగ్లో ఇస్తారు. అది కూడా తెల్లవారుజామున ఇస్తారు. ఓకేనా? అలిపిరి మెట్ల మార్గంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి వదిలిపెడతారు. 2 గంటల నుంచి మర్చిపోవద్దు. చిన్నపిల్లకాలకి కొంత టైం వరకే ఉంటుంది మధ్యలో. ఓకేనా? ఇది విషయం. అలిపిరి మెట్లలో 2 గంటల నుంచి వదిలిపెడతారు. టోకెన్స్ మాత్రం స్టార్టింగ్లోనే ఇస్తారు. అది కూడా కొంత లిమిట్ 10,000 7,000 వరకు ఇస్తారు. విష్ణు నివాసంలో ఒక 7,000 దాకా ఇస్తారు. బస్ స్టాండ్లో ఇస్తారు. ఇది విషయం. తర్వాత శ్రీవారి మెట్లు అక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది. మనం విష్ణు నివాసం కాడ నుంచి అక్కడ నుంచి మనం బస్సులు, ఫ్రీ బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, జీపులు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం మాట్లాడి కదా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, బొంగులో ఎవరు. శ్రీవారి మెట్ల కాడికి పోయిన తర్వాత 5 గంటలకి శ్రీవారి మెట్ల గేట్ ఓపెన్, మర్చిపోవద్దు. 5 గంటలకు ఓపెన్ చేస్తారు. అంతకుముందు ఓపెన్ చేయరు. అక్కడ శ్రీవారి మెట్ల కాడ 3,000 టోకెన్స్ ఇస్తారు. అవి కూడా 50 మెట్టు కాడ 50 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఇస్తారు. ఆ మెట్లు మీద ఎక్కిన తర్వాత కొంత లెక్క పోయిన తర్వాత ఆ టికెట్ మీద ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్ర వేసి తర్వాత మనం పైకి పోతేనే ఆ ముద్ర వేసిన టోకెన్ చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. ఆ ముద్ర ఖచ్చితంగా వేయించుకోవాలి. 3,000 ఎంతసేపట్లో అయిపోతే తెలుసా? 5 గంటల 6 గంటల నుంచి 2 గంటలు అయిపోతాయి. కాబట్టి మీరు స్పీడ్గా ముందు ఉండాలా. ముందు ఉంటేనే 3,000 టికెట్లలో మీరు ఉంటారు, లేకపోతే దొరకవు. కానీ ఇక్కడికో విషయం, శ్రీవారి మెట్ల కాడ టోకెన్ లేకపోయినా కూడా మెట్లెక్కిపోవచ్చు. విష్ణు నివాసంలో టోకెన్ తీసుకొని కూడా శ్రీవారి మెట్ల కాడ టోకెన్ తీసుకోకుండా కూడా పైకి వెళ్ళిపోవచ్చు. టోకెన్ ఉండి కూడా మెట్లెక్కిపోవచ్చు, టోకెన్ లేకుండా కూడా మెట్లెక్కిపోవచ్చు. అలిపిరి మెట్ల కాడ కూడా టోకెన్ ఉండి ఎక్కిపోవచ్చు, టోకెన్ లేకుండా కూడా ఎక్కిపోవచ్చు. ఇది విషయం. ఇకపోతే టోకెన్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా సరే టోకెన్ తీసుకున్న వాళ్ళు భూదేవి కాంప్లెక్స్, బస్ స్టాండ్ కాడ, విష్ణు నివాసం కాడ, శ్రీవారి మెట్ల కాడ, తర్వాత అలిపిరి మెట్ల కాడ, ఎన్ని చోట్ల ఎక్కడ టికెట్లు తీసుకున్నా సరే టోకెన్ మీద మీకు టైం ఇస్తాడు. ఇప్పుడు నైట్ 9 గంటలకు తీసుకుంటే రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం అట్టిస్తాడు. ఖచ్చితంగా నా మీద టోకెన్ మీద టైం ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం మనం కొండపైన 1 గంట ముందు లైన్లో పోస్తే సరిపోతుంది. అంతకంటే గంట ముందు ఎంత ముందు పోయిస్తే పంపివ్వరు. మైకులు చెప్తారు, నైట్ 9 గంటల దర్శనం వాళ్ళు అప్పుడు వాళ్ళు పోవాలా, నైట్ 10 గంటల దర్శనం వాళ్ళు టైమింగ్ పిలుస్తారు. అక్కడ పిలిస్తే 1 గంట ముందు వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు, గంట కంటే ముందు పంపించరు. కాబట్టి టోకెన్ ఉన్నవాళ్ళు టైమింగ్ ప్రకారం చిన్నగా ఆటల పాటలుగా కింద చూసుకోవచ్చు. అలివేలు మంగాపురం చూసుకోవచ్చు, కపిల తీర్థం చూసుకోవచ్చు, తర్వాత గోవిందరాజు టెంపుల్ చూసుకోవచ్చు, పాప నివాసం అన్ని రకాలు చూసుకొని టైమింగ్ ప్రకారం బస్సు ఎక్కిపోయి గుండు చేపించుకొని మనం పోవచ్చు అన్నమాట. టైమింగ్ టికెట్ మీద ఖచ్చితంగా టైం ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారమే పోవాలి. టైమింగ్ ప్రకారం కొంతమంది టోకెన్ తీసుకొని బర్ర పైకి పోతారు, పైకి పోయి రోడ్డు కూకుంటారు. ఇది విషయం. ఇక పోతే కొండ మీద పైకి పోయాం కదా, ఏదో ఒక రకంగా కొండ మీద పోతే కొండ మీద మాధవ నిలయం అని ఇంకా ఇలాంటి కళ్యాణ కట్టలు 4-5 ఉంటాయి. 4-5 కళ్యాణ కట్టలు. అక్కడ లాకర్లు వాళ్ళే ఇస్తారు, చేపలు ఇస్తారు, బ్లేడ్లు వాళ్ళే ఇస్తారు, గుండ్లు, స్నానాలు, వేడి నీళ్ళు, హాట్ వాటరు ఇవన్నీ ఉంటాయి. ఒక 4-5 6-7 చోట్ల కళ్యాణ కట్టలు ఉంటాయి. వీటిలో చేయించుకోవచ్చు కళ్యాణ కట్ట. లేదా
50 రూపాయలు పెడితే సిఆర్ఓ ఆఫీసో పిఆర్ఓ ఆఫీసో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వచ్చి సిఆర్ఓ ఉంటుంది. ఆ ఆఫీస్ కాడికి పోతే 50 రూపాయలు పెడితే ఒక 2 గంటలు గంట లైన్లో నిలబడితే 50 రూపాయలకు ఫ్రీ రూమ్ ఇస్తారు. ఒక 2 గంటలు నిలబడితే ఆ రూమ్ కూడా టైం కూడా కొంతవరకే ఇస్తారు. చాలా వరకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, రికమెండేషన్ ద్వారా బుక్ చేసుకుంటారు. కొంతవరకు ఏమో లైన్లో నిలబడితే అవుతుంది. ఇది ఒక 2 గంటలు నిలబడితే దొరుకుతుంది. లేదా రూమ్ నా వల్ల కాదు అనుకుంటే ఈ కళ్యాణ కట్టలలో ఎక్కడైనా సరే చాప మీద పనుకోవచ్చు, లాకగా పనుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే ఉంటాయి, బ్రహ్మాండంగా నీట్గా ఉంటాయి. మేమైతే ఎప్పుడు కూడా రూమ్ బుక్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా కళ్యాణ కట్టకడనే లాకర్లు ఎంతో ఒక్కొక్క లాకర్ ఎంత ఉంటుంది, 10 బ్యాగులు పడతాయి. అలా పెట్టి ఆడనే స్నానం చేసి ఆడనే గుడికి కొద్దిసేపు పనుకొని రెస్ట్ తీసుకొని ఆడనే ప్రతి కళ్యాణ కట్టకాడ అసలు కదా నువ్వు మా వీడియోలో ఎట్లా పడదు నీకు ప్రతి కళ్యాణ కట్టకాడ ఉకుమ భోజనం అన్నదానం బ్రహ్మాండంగా పెడతారు తిరుపతిలో. అది మాత్రం మర్చిపోదు. మిక్స్ అన్నం పెడతారు, అన్ని పెడతారు. తర్వాత ఇక అక్కడి నుంచి మన తిరుమల టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ కాడికి పోతే వెంగమామ సత్రం అని ఉంటుంది పక్కన. వెంగమామ సత్రంలో నైట్ 11 గంటల దాకా భోజనం పెడతానే ఉంటారు. ఉత్తన్నం, పప్పు, చారు, కూర, నీళ్ళు, పెరుగు అన్నీ ఎత్తారు. నైట్ 11 గంటల దాకా పెడతానే ఉంటారు. దాని తర్వాత వెంగమామ సత్రం పక్కనే వరహాస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కొంత 1 కిలోమీటర్ నడిచి ఫ్రీ బస్సులు ఉంటాయి. కొంత దూరం నడుస్తారు, కొంత దూరం నడితే రోడ్డు ఉంటుంది, రోడ్డు మీద ఫ్రీ బస్సులు ఉంటాయి. ఫ్రీ బస్సు ఎక్కితే కరెక్ట్గా మనకి టోకెన్ దర్శనం, ఆ బస్సు కూడా చెప్తారు ఫ్రీ బస్సు వాడు, టోకెన్ దర్శనం, ఫ్రీ దర్శనం, ఆన్లైన్ దర్శనం, 300 రూపాయల దర్శనం అని చెప్తారు అనమాట. ఇంకా ఎక్కడ మన చేతిలో టోకెన్ ఉంటేనే టోకెన్ కాడ దిగాల, అది ఉంటే అది దిగాల. ఇక చాలా మంది మొబైల్ ఎట్లా తీసిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. మొబైల్ క్యూ లైన్లోకి కొంత లెక్క వరకు తీసిపోవచ్చు. అక్కడ 2 కౌంటర్లు ఉంటాయి. మొబైల్ అక్కడ ఇచ్చుకుంటే తిరుపతి టెంపుల్ ఎదురుగా చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కాడికి వస్తుంది, దాన్ని అంటారు, అక్కడికి వస్తుంది. ఇది విషయం. ఈ విధంగా అయితే దర్శనం చేసుకున్నాం మేము. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. టోకెన్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు. టోకెన్ లేనివాడికి మాత్రం చుక్కలు అబ్బా తిరుపతిలో చాలా సేపు టైం ఉంటుంది, గ్యారంటీ చుక్కలు. కంపార్ట్మెంట్ తోలుతారు 14-15 గంటలు పడుతుంది. టోకెన్ లేకుండా చాలా మంది కామెంట్ పెట్టారు. టోకెన్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు, టోకెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఏమి లేకుండా కూడా చేసుకోవచ్చు. టోకెన్ ఉన్న వాళ్ళు ఆ టైం ప్రకారం వెళ్ళిపోతారు ఇబ్బంది పడకుండా. టోకెన్ లేకుండా టోకెన్ ఉన్న వాడికి 2 గంటల్లో 3 గంటల దర్శనం అయిపోద్ది. 2 గంటల గ్యారంటీ. టోకెన్ లేని వాడికి 14, 13, 12 గంటలు జనాన్ని బట్టి పంపిస్తుంది. జనాన్ని బట్టి అవుతుంది. ఇక దర్శనం అయిన తర్వాత బయటకు వస్తే లెఫ్ట్ సైడ్లో పోతే లడ్డూలు ఉంటాయి. లడ్డూలు కూడా టికెట్కి టోకెన్కి ఒక లడ్డు ఫ్రీ, కొంటే ఒకటి 50 రూపాయలు. అవి కూడా టికెట్ మీద ఒక 5 ఇస్తారు అంతే. అది కూడా డబ్బులకి 50 రూపాయలు లెక్క, 5 ఇస్తారు. 50 రూపాయలు లెక్క కూడా 4 ఫస్ట్ అయితే 4 కొంచెం మనం ఎక్కువ కావాలి ప్రసాదం కూడా ఇంకోటి ఎక్స్ట్రా అయితే అది విషయం అన్నమాట. ఇంకేమన్నా చెప్పి చాలా మంది కామెంట్ తెలుగులో పెట్టారు టోకెన్ లేకుండా కూడా దర్శనం చేసుకోవస్తానంటే మేము కూడా టోకెన్ లేకుండా చాలా సార్లు దర్శనం చేసుకోవచ్చు. టోకెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి జనం లేనప్పుడు తొందరగా అయిపోయింది దర్శనం. జనం ఉంటే మాత్రం ఎన్ని గంటలు చొక్కలే. ఇది విషయం ఫ్రెండ్స్. మా చెల్లెల ఇంటి కాడ ఉన్నాం. చాలా మంది కామెంట్ చూసి వీడియో చేసాం. టోకెన్ తీసుకుంటే ఏ ఇబ్బంది పడకుండా పోవచ్చు. టోకెన్ ఖచ్చితంగా తీసుకోవాలి. టోకెన్ తీసుకుంటే ఒకటే మాట 300 రూపాయల టికెట్తో సమానం. ఇది విషయం. ఓకేనా ఫ్రెండ్స్. ఒకప్పుడైతే అలిపిరిపేటలో శ్రీవారి మెట్ల మీద నడిస్తే వాళ్ళకి టోకెన్ ఇచ్చేది, నడిచిన వాళ్ళకి 2 లడ్డూలు ఇచ్చేది, స్పెషల్ దర్శనం అని చెప్పేది. నడిచిన వాళ్ళు అంటే ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు లేదు, మొత్తం ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇంకా డౌట్ ఉంటే అడగండి, ఆ కామెంట్ నేను రిప్లై ఇస్తాను. బాయ్. లైక్, కామెంట్, షేర్.